ఇది నా ఇల్లు. నన్ను గాని నేను అతిథిగా తీసుకొచ్చిన వాళ్ళని గాని రావద్దనడానికి నీకు అధికారం లేదురా. దాన్ని ఆపే ప్రయత్నం చేస్తే అంటే నాకంటే ఈవిడి గారే నీకు ముఖ్యమైందా? నీ నుంచి కాపాడటం ముఖ్యమైంది. అంటే నన్ను నీచుడిగా చూస్తున్నావు? ఉచ్చనీచాలు మరిచి మంచి చెడు వదిలేసి వీధి రౌడీలాగా ప్రవర్తించి నీ విలువ నువ్వే పోగొట్టుకున్నావురా. ఈ అమ్మాయి ఫోన్ చేస్తేనే రావాల్సి వచ్చిందని వీడు చెప్తున్నాడు కదా అత్తయ్య. అది వాడు నిరూపించుకోలేకపోయాడని మేము చెబుతున్నాం కదమ్మా. అక్కడ వీడు ఎలా ప్రవర్తించాడో నువ్వు చూడలేదు, చూస్తే ఇలా మాట్లాడవు. వాడు జరిగిందంతా చెప్పాడుగా. వాస్తవం నీకు తెలియదు కాబట్టి వాడికి అనుకూలంగా నీకు మార్చి చెప్పుంటాడు. మేము ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం కాబట్టి హారతిని వెంట పెట్టుకొని రావాల్సి వచ్చింది. మళ్ళీ మళ్ళీ మీరు ఆ మాటని వాడిని రెచ్చగొట్టకండి అత్తయ్య. వాడు రెచ్చిపోయి ఈ పరిస్థితి తీసుకొచ్చాడు. అయితే ఈవిడ్ని ఇంట్లో పెడతారా? అందుకే కదా తీసుకొచ్చింది. అదే మీ నిర్ణయమా? రేయ్, క్షణానికో రకంగా మాట్లాడటానికి, నిమిషానికో అభిప్రాయం మార్చుకోవడానికి నేను నీలాంటి దాన్ని కాదురా. పిఠాపురం మంగమ్మని. సరే, మీరు నిర్ణయాలు మార్చుకోకపోతే నేను కఠినంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. మంగళ హారతులిచ్చి ఈ హారతిని ఇంట్లోనే పెట్టుకో, కానీ నేను బయటికి వెళ్ళాక. బావా, ఉండండి, అందరూ మీరే ఉండండి. మీ హక్కులు అధికారాలు అన్నీ హాయిగా అనుభవించండి. ఇంకా ఈ ఇంటికి మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు. నాన్న సాకేత్, నా మాట విను. వద్దమ్మా, నన్ను ఆపొద్దు. దగాకోర్లని మోసగాళ్ళని విశ్వాసంలోకి తీసుకుని నన్ను దుర్మార్గునిగా ముద్ర వేసిన తర్వాత రౌడీనన్నాక, నా మూలంగా వాళ్ళ ప్రాణాలకు రక్షణ లేదని నన్ను హంతకునిగా భావించాక నేను ఇక్కడ ఉండలేను. శత్రువు నా ఇంట్లో స్థానం సంపాదించుకున్నాక నేనిక్కడ ఇంకా ఎలా ఉండగలను? వాళ్ళేం చేసుకున్నా, ఎవరేం చేసినా ఆ నింద నా మీద వేసి నన్ను నేరస్తుడిని చేస్తారు. వద్దు, అలాంటి పేరు నాకొద్దు. నా అనుకున్న వాళ్ళు నన్ను కాదనుకున్నాక నేనిక్కడ ఉండలేను. నిజానిజాలు ఇవాళ కాకపోతే రేపు తెలుసుకుంటారు. నన్ను వెళ్ళని అమ్మా. నాన్న సాకేత్, నా మాట వినరా. వదిలమ్మా. వింటున్నారుగా, వాడి మాటలు వింటున్నారుగా. చేసిందంతా చేసి నన్ను తప్పు పడుతున్నాడు. ఏ తింగిరిదానా, వాడు అక్కడ ఏం చేసి వచ్చాడో చూసావు కదే. మరి నువ్వెక్కడికే బ్యాగులు తీసుకుని బయలుదేరావు? ఏం చేసినా బావ తర్వాతేగా ఎవరైనా. బావ కోసమేగా నేనుండేది. బావ బయటికి వెళ్ళిపోతుంటే నేను బావని కాదని ఇక్కడెందుకుండాలి? బావతో పాటే నేను. స్వర్ణ, ఏంటి ఇది? ఏంటక్క, భర్తతో పాటు భార్య వెళ్ళటం తప్ప? మేమందరం ఇక్కడ ఉండంగానే నిన్ను బంతాట ఆడుకున్నాడు. ఇప్పుడు ఈ చపల చిత్తుల్ని నమ్ముకుని వెళితే నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది స్వర్ణ. సుగుణవంతుడు శ్రీరాముడితో వెళ్లిన సీతే ఇబ్బందులు పడింది. నేను పడితే పడతాను, కానీ బావని వదిలేసి నౌకరికి ఆశపడి ఇక్కడ ఉండాలా? సంతోషంగా ఎలా ఉండగలను? స్వర్ణ, నీతో విడాకులకు సమ్మతమేనని బెదిరించి రాయించుకున్న సంగతి మర్చిపోయావా? ఇప్పుడు ఆ ఉద్దేశం లేదని నమ్ముతున్నా. పద బాబా, వెళ్దాం. సాకేత్, తొందరపడకరా. అమ్మ హారతి పెళ్లి చేసి పంపించడానికి తీసుకొచ్చానని అంటుందిగా.
4 రోజులు ఓపిక పడితే తర్వాత సంజయ్కి ఇచ్చి పంపించేస్తుందిగా. నువ్వు నాకు సలహాలు ఇవ్వకు. ప్రశాంతంగా ఉండే ఈ ఇంట్లో ప్రేమ ఆపేక్షలంటూ మీరు వీళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టారుగా. నన్ను నాలా కాకుండా, నన్ను గ్రానికి కాకుండా చేశారు. నేను అసంతృప్తితో ఉన్నప్పుడే ఈ మహాతల్లి నన్ను ట్రాప్ చేసింది. నా ఆలోచనల్ని మార్చింది. చివరకు నన్ను ఓ హంతకుడిగా ముద్ర వేసింది. వీళ్ళొచ్చాకే గ్రానికి నా మీద ప్రేమ తగ్గింది. నా వారసుడు అంటూ ఎంత గొప్పగా చూసేది. మీరొచ్చాక ఆవిడకు ధీమా పెరిగింది. నన్ను దూరంగా ఉంచడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఈవిడి గారు దిగారు. అసలు ఇంట్లోనే ఉండలేని పరిస్థితి తీసుకొచ్చింది. రేయ్, నీకు నువ్వు పిచ్చిగా ప్రవర్తించి నింద నా మీద వేస్తావేరా? వాడు అంతే. వాడు చేసింది సమర్థించుకోవడానికి ఎవరి మీదనైనా తప్పు నెట్టేయడం వాడికి అలవాటేగా. మంచిది, బాగా అర్థం చేసుకున్నారు. ఇక సెలవు. సాకేత్, ఆగరా. అమ్మ వదులు. నా మాట వినరా. నిజాయితీ ఉన్నవాళ్ళు భయపడాల్సిన పని లేదురా. ఏంటండి అత్తయ్య గారు, వాడు వెళ్తానంటుంటే ఆగమని ఆపరే. వాడు పిచ్చి తలకెక్కి వెళతానంటున్నాడు. మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు. ఆపితే ఆగే పరిస్థితిలో ఉన్నాడా వాడు? అందుకని వదిలేస్తారా? వాడితో పాటు స్వర్ణ కూడా బయలుదేరింది. పైగా అది మామూలు మనిషి కూడా కాదు, కడుపుతో ఉన్న పిల్ల. రేపేదైనా జరగరాంది ఏమైనా జరిగితే పిఠాపురం వంశోద్ధారకుడు ఎక్కడో అనామకుడిగా పుట్టి పెరగాల. దయచేసి వాడిని వెళ్ళొద్దని చెప్పండి అత్తయ్య. చూడు లక్ష్మి, నీ కొడుకు మీద, వాడికి పుట్టబోయే బిడ్డ మీద నీకెంత ప్రేమ ఉందో నాకు అంతే ప్రేమ ఉంది. ఇప్పుడు వాడిని ఆగమంటే హారతిని బయటికి పంపమంటున్నాడు. నేను భాగీరథికి హామీ ఇచ్చి దీన్ని ఇంటికి తీసుకొచ్చాను. మాట తప్పి నేను బయటకు పంపించలేను. పంపించొద్దు. పెళ్లి చేసి కాపురం చేయించి పురుడు పోసి అప్పుడు పంపించండి. నాకేం అభ్యంతరం లేదు. నేను మాత్రం తనున్న దగ్గర ఉండనుగాక ఉండను. ఎందుకు ఎంత భయపడుతున్నావు? శనికి ఈశ్వరుడే భయపడ్డాడు. నా దృష్టిలో ఈవిడ అంతే. నిజాయితీ ఉన్నవాళ్ళు భయపడాల్సిన పని లేదురా. నిజాయితీని అనుమానించినప్పుడు ఉండాల్సిన అవసరం లేదు. చూడండి పెద్దమ్మమ్మ గారు, ఒకప్పుడు నేను ఇంటికి వచ్చిన ఉద్దేశం వేరు. ఇప్పుడు నేనొచ్చి ఇంతకాలం కలిసుంటున్నా మీ కుటుంబంలో ఇలా మీకు మీ వాళ్ళని వేరు చేయడం నాకు ఇష్టం లేదు. ఆయుష్ ఉంటే బతుకుతాను, అదృష్టం ఉంటే అనుభవిస్తాను. మీ మనవడు నా మూలంగా బయటకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అలాగే స్వర్ణ కడుపుతో ఉన్న అమ్మాయి భర్త వెంట బయలుదేరడం, రేపటి కష్ట నష్టాలకి నేను కారణమైతే పాపం తగులుతుంది. అందుకే నేనే వెళ్ళిపోతాను. సాకేత్, వద్దు, నాతో మాట్లాడొద్దు. అలా పిలిచే అర్హత నీకు లేదు. కొత్త నాటకం మొదలు పెట్టొద్దు. నాటకమే అనుకో, లేదా మరో మోసమే అనుకో, కానీ నేను చెప్పేది నిజం. ఎవరినో కట్టుకోవాలని మిమ్మల్ని విడదీసి పాపం మూట కట్టుకోలేను. నేనెక్కడున్నా పెద్దమ్మమ్మగారు అన్న మాట ప్రకారం నాకు రక్షణ ఇస్తారన్న నమ్మకం నాకుంది. అందుకే ఈ ఒక్క రాత్రికి ఉండనివ్వు. రేపు నేను మా భాగీతో మాట్లాడి నా దారి నేను చూసుకుంటాను. ఒక్క రాత్రి కాదు కదా, ఒక్క నిమిషం నువ్వు ఇంట్లో ఉన్నా నేను ఈ ఇంట్లో ఉండను. ఇదిగో ఈ మొండితనమేరా నిన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది. తను వెళ్ళిపోతానంటుంది కదరా. తను అంత మోసం చేశాక ఇంకా ఎలా నమ్ముతాడు తాతయ్య?
ఎవరు మోసం చేశారో, ఏది నిజమో ఏది మోసమో పూర్తిగా తేలాక ఉండాల్సిన వాళ్ళు ఉంటారు, వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్తారు. ఏంటి ఉండాల్సిన వాళ్ళు ఉండేది, వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళేది? ఇప్పుడు ఇది వాడితో పాటు బయటకు వెళ్తే రేపు ఏదైనా జరగడానికి ఏమైనా జరిగితే ఆ నష్టం ఎవరు భరిస్తారు? ఆ కష్టం ఎవరు పూడుస్తారు? నువ్వా? మీ నానమ్మా? లక్ష్మి, నేనే వాడిని వెళ్ళమంటలేదు. వాడే కళ్ళు తాగిన కోతిలాగా చిందులేస్తున్నాడు, వెళతాను వెళతాను అని. ఎందుకో తొందరపడుతున్నాడు. ఇదేమో వాడి వెనకాల వంత పడుతూ బయలుదేరింది. ఈ అమ్మాయిదే మోసం అబద్ధం కావచ్చు. నిదానంగా నిరూపించి ఎలా తీసుకొచ్చామో అలా పంపించాలి, కానీ వీడెడతానంటాడు ఏమిటి పిరికి పందలాగా? పిరికి వాళ్ళ నువ్వు పారిపోతానంటావేమిట్రా? దోషం వాడి దగ్గరే ఉంది. తప్పు వాడు చేశాడనే నాకు అనిపిస్తుంది. ఆహాహాహా, ఎంత తెలివిగా మాట్లాడుతున్నావు గ్రాని. అలా నాకు నేనే నాదేం తప్పు లేదు, నాకేం భయం లేదు, నేనేం పిరికివాణ్ణి కాను, నిరూపిస్తాను అని ఆగిపోవాలని ఎంత బాగా నా ముందరి కాళ్ళకి బంధం వేయాలని చూస్తున్నావు. ఇలాంటి మాటలకి ఆగి అలాగే అనడానికి నేనేం మునుపటి సాకేతిని కాను. తెలుసురా, తెలుసు. నువ్వు మునపటి సాకెత్తివి కాదని, చాలా చాలా ఎదిగిపోయిన సాకెత్తు అని నాకు తెలుసు. నిన్ను అనుమానించకుండా ఉండడానికి వాళ్ళు దోషులు, వీళ్ళు దోషులు, వీళ్ళు తప్పు చేస్తున్నారని అవతల వాళ్ళ మీద నిందలేస్తూ నాటకాలాడే సాకెత్తు అని నాకు బాగా తెలుసురా. రేయ్, నిన్ను కళ్ళల్లో పెట్టుకుపించిన నా కళ్ళల్లో కారం చల్లి నువ్వు వాడిన చాటుమాటు బాగోతలని నాకు తెలుసురా. నా తెలివితేటల్ని వెక్కిరించేంత గొప్పవాడివయ్యావని తెలుసురా. ఎప్పుడైతే నా మీద చెయ్యెత్తావో అప్పుడే నా చేయి దాటిపోయావని తెలుసురా. మంగా, ఇప్పుడు అవన్నీ తవ్వుకోవడం అనవసరం. సాకేత్, వెళ్ళరా లోపలికి. ఉండాలో వెళ్ళాలో రేపు నిర్ణయించుకోవచ్చు. ఇంత రాత్రి వేళ కడుపుతో ఉన్న పిల్లని ఎక్కడికి తీసుకెళ్తావరా నువ్వు? నేను వెళ్ళను. మూర్ఖంగా ప్రవర్తించుకో, వెళ్ళు లోపలికి. సాకేత్, వద్దురా, నా మాట వినరా. వినను వినను వినను, ఎవరు చెప్పినా వినను. సాకేత్, నువ్వు నా మాట కాదని వెళితే నేను బ్రతకను. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నన్ను ఒంటరిగా వదిలి వెళితే నా అస్థికలు కలపడానికి నువ్వు కాశీకి వెళ్లాల్సి ఉంటుంది. అమ్మా, ఆ బంధం సంబంధం గుర్తుంటే నువ్వు గుమ్మం దాటి బయటకు వెళ్ళదు. బాబా, అత్తయ్య అంత మాట అన్న తర్వాత మనం వెళ్ళటం పద్ధతి కాదు. అవునరా, అమ్మ లేకపోతే ఎలా ఉంటుందో నీకు తెలీదురా. అది భరించటం చాలా కష్టం. దయచేసి అమ్మ మాట విను. సాకేత్, ఇంతమంది వద్దు అంటున్నారు. అందరినీ కాదని బయటికి వెళ్ళొద్దు. నీ ఆత్మాభిమానం దెబ్బతినొచ్చు, కానీ నీ కూడా బయలుదేరిన నీ భార్య పరిస్థితి కూడా కాస్త ఆలోచించు. సాకేత్, ఇంతమంది వద్దు అంటున్నారు. అందరినీ కాదని బయటికి వెళ్ళొద్దు. నీ ఆత్మాభిమానం దెబ్బతినొచ్చు, కానీ నీ కూడా బయలుదేరిన నీ భార్య పరిస్థితి కూడా కాస్త ఆలోచించు. అది నిన్ను నమ్ముకొని నీ కోసమే ఇంట్లో ఉండే మనిషి. దాని బాగోగులు చూడడం నీ బాధ్యత. ఇంతకాలం నువ్వెవరినో ఆశించినా నువ్వే ప్రాణంగా బ్రతికిన దాన్ని వేధించావు.
ఇప్పుడు ఎవరేంటో తెలిసింది కదా. కాలం నిర్ణయించబోయే నిజానిజాలకి స్వర్ణని కష్టపెట్టొద్దు. వినరా, నువ్వు చీ అన్నా వాళ్ళు ఛా అన్నా పడున్నోళ్ళు. నీకోసం, నీ జీవితం కోసం ఎంత ఆరాటపడుతున్నారో చూడరా. నిన్నటిదాకా శత్రువులాగా చూశావు, కానీ వాళ్ళు అవన్నీ మర్చిపోయి ఇప్పుడు నీ మేలు కోరుకుంటున్నారా. వాళ్ళని, వాళ్ళ మంచితనాన్ని ఇప్పటికైనా అర్థం చేసుకోరా. సాకేత్, ఏయ్, నువ్వు మాత్రం మాట్లాడకు. ఇది మా ఫ్యామిలీ విషయం. ఎస్, మనం ఫ్యామిలీరా. మన ఫ్యామిలీ మంచి చెడ్డలు మనమే మాట్లాడుకుందాం. నువ్వు నిజం అనుకున్నా అబద్ధం అనుకున్నా మనలో మనం ఒకళ్ళమేరా. రేయ్ పదరా, పద పదరా సాకేత్. నా మాట విను, పద. స్వర్ణ పద. అమ్మా హారతి, నువ్వు కూడా వెళ్ళమ్మా. సాకేత్ బయటికి వెళ్లకుండా ఆపాలి, లేకపోతే నేను ఇంటికొచ్చి ప్రయోజనం ఏముంటుంది? ఇంకా ఉరిమి చుట్టాలు ఎందుకు? పద. సీత, హారతిని నీ రూమ్లోకి తీసుకెళ్ళు. వెళ్ళు. పద. ఏంటి వీళ్ళిద్దరూ అలా చూస్తున్నారు? నా డ్రామా అర్థమైందా? మరే విషయం అన్నా లీక్ అయిందా? ఇద్దరూ కలిసి దాడి చేస్తారా? అంత ధైర్యం చేయర్లే. చేస్తే పెద్ద ఆవిడ తిత్తి తీస్తుందని తెలుసు. బెదిరించి నాకు నేనుగా వెళ్లేలా చేయాలని వచ్చారా? కదిలిస్తే కానీ విషయం బయటపడేలా లేదు. మీరిద్దరూ అలా చూస్తున్నారేంటి? మార్పు, నీలో వచ్చిన ఈ మార్పు, అప్పటికి ఇప్పటికి వచ్చిన మార్పు ఏంటా అని చూస్తున్నాము. అసలు ఎక్కడ ఏమీ కనిపించటం లేదే. నిజమే అక్క, నాకు ఏం కనిపించడం లేదు. మనసులో వచ్చిన మార్పు మనిషిలో ఎలా కనిపిస్తుంది? అవును, నువ్వుంటే మా బావ ఈ ఇంట్లో ఉండనంటున్నాడేంటి? నువ్వేమో నేనొచ్చి మీ జాయింట్ ఫ్యామిలీని విడదీసి పాపం ఒడగొట్టుకోవడం ఎందుకు, ఒక రాత్రి ఉండి వెళతాను అన్నావు. మనసులో వచ్చిన మార్పు మనిషిలో ఎలా కనిపిస్తుంది? అవును, నువ్వుంటే మా బావ ఈ ఇంట్లో ఉండనంటున్నాడేంటి? నువ్వేమో నేనొచ్చి మీ జాయింట్ ఫ్యామిలీని విడదీసి పాపం ఒడగొట్టుకోవడం ఎందుకు, ఒక రాత్రి ఉండి వెళతాను అన్నావు. నువ్వు బయటుంటే నా మొగుడు చంపేస్తాడని నీ బాగి భయపడే కదా మా అమ్మమ్మ చేతిలో పెట్టి కంటికి రెప్పలా చూసుకోమంది. మరి నువ్వుంటావా జారుకుంటావా? అది డిసైడ్ చేయాల్సింది మీ అమ్మమ్మ గారు. అమ్మమ్మ గారు ఉండమనేగా ఇక్కడికి తీసుకొచ్చింది. ఆవిడ మాట జవదాట్లేను కదా మరి. ఏం పతివ్రత మాటలు మాట్లాడుతున్నావే? హద్దుల్లో ఉండే నంగనాచులా, ఇల్లు దాటి అవతలకి ఎన్నడూ అడుగు పెట్టని దానిలాగా, పెద్దోళ్ళు ఎలా చెప్తే అలా బుద్ధిగా వినేదానిలాగా, మూతి మీద వేలేసుకొని ఇంకో చేత్తో పెద్దోళ్ళు వేలు పట్టుకుని నడిచేదాన్లా శుద్ధపూస కబుర్లు చెప్పకు. కాపురాలు కూల్చటానికి కంకణ కట్టుకున్న దానివే. నిజంగానే నువ్వు సంజయ్ని కట్టుకుంటావా, కాపురం చేస్తావా? అమాయకుణ్ణి మీ అవసరాలకి వాడుకోవటం బాగా తెలుసే నీకు, మీ అమ్మమ్మకి. స్వర్ణ, మర్యాదగా మాట్లాడు. దాని మొగుడికి గాలం వేసి లేని ఆలోచనల్ని అతనిలో కలిగించి వంపు సొంపులు వయ్యారాలు చూపించి వశం చేసుకోవాలని చూసే నీకు మర్యాదిస్తారా? గౌరవంగా చూస్తారా?
సీత ఊరికే అరిగిపోయిన రికార్డు వేయకు. కొత్త అనుమానం ఏమన్నా ఉంటే అడుగు. అసలు నువ్వు ఇక్కడికి ఏ ఆలోచనతో వచ్చావే? వచ్చే ఆలోచన నాకు అస్సలు లేదు. పరిస్థితులు వచ్చేలా చేశాయి. అబద్ధాలు ఆడకు. నువ్వు నీ బాకి ఏదో ప్లాన్ వేసి నువ్వు ఇక్కడికి చేరావు కదూ. మా బావని అంత మందిలో ఫూల్ని చేసి నువ్వెందుకు ఇక్కడికొచ్చావు?